ముమ్మిడివరం నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాట్రేనికోన మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలోని తమ్మయ్య చెరువు ప్రాంతంలో స్వర్ణకుమారి అనే 24 ఏళ్ల వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జీవేమవరం గ్రామానికి చెందిన స్వర్ణకుమారికి పల్లంకూరుకు చెందిన దాసరి ధనంజయ్తో ఏడాది క్రితం వివాహమైందని, అయితే మంగళవారం మధ్యాహ్నం స్వర్ణకుమారి విగతజీవిగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని, మృతురాలి భర్త ధనుంజయ్కు తోటికోడలు దాసరి కాసమ్మకు మధ్య ఉన్న అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే వారిద్దరూ కలిసి స్వర్ణకుమారిని హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త మరియు అత్తింటి వారి వేధింపులు తాళలేకనే తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కాట్రేనికోన పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ అవినాష్, తహసీల్దార్ రవికిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భర్త వారి బంధువుల వేధింపుల వలనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణకుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవినాష్ అండి, మా యొక్క పేరు కొండేపూడి స్వర్ణకుమారి అండి. మా అక్కకి పెళ్లి చేసి 1 సంవత్సరం అవుతుందండి. దాసరి ధనాజీ అనే అబ్బాయికి చేస్తామండి. 1 ఇయర్ అవుతుందండి. మొన్నే పెళ్లి రోజు చేసుకుందండి. నాకు 15 రోజుల ముందట పెళ్లి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి తమ్ముడు నీకు కూడా చెప్తాను రా అన్నది. చెప్పక్క అన్నాను. ఎవరికి చెప్పకరా తమ్ముడు అన్నది. ఫోన్లో చెప్పక్క ఏంటక్క అంటే ఆ పిల్లని అడక్క చెప్పిందండి. తమ్ముడు ఇలాగా బావ ఇలా చేస్తున్నాడు రా అన్నది. ఏంటక్క చెప్పు, బావ ఏం చేస్తున్నాడు అని అడిగాను. బావ ఇలారా మా తోటకాలు దాసరికి అవుతా ఉంది కదరా, దాంతో పడుకుంటున్నాడు రా, నేను చూస్తాను రా అని చెప్పింది. మా అక్క నాతో చెప్పింది. మా అక్క చెప్పి అక్క నువ్వు బాధపడక అక్క, నేను మా వాళ్ళని తీసుకొస్తానని చెప్పాను. చెప్తూ ఉండగా పిల్ల బాధపడ్డది. తమ్ముడు ఎవరికి చెప్పకరా, బావుని నేను మార్చుకుంటాను రా అని గట్టా చెప్పింది. చెప్తే అక్క నేను ఎవరికి చెప్పనే, బావుని నువ్వు మార్చుకోయే, ఇష్టపడ్డావు, ఇష్టంతో చేసుకున్నారు, ఎవరికి చెప్పకక్క అన్నాను. చెప్పిన దాకా ఉండి పోలు మార్చుకుంటానన్నది. మళ్ళీ చేసింది. తమ్ముడు మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. రా అత్తగారేమో లేదురా, మా అత్తగారు బయట ఉంది, మా అత్తగారికి చెప్తే నేను వచ్చిన తర్వాత చెప్పింది నాతోటి. చెప్తూ ఉండగా అంతే ఒక 4 అవ్వకుండానే మా అక్కని చంపేశారు. తమ్ముడు నాతో చెప్పింది, 2 రోజుల ముందు చెప్పింది నాతోటి, తమ్ముడు మా తోటకోలు దాసరికి అవుతారా, ఇదిగో మా బావరా, ఇదిగో బావ చూడు చెప్పాం ఇలా జరిగిందని తెలిసినట్టునే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టునే ఇలా అని చెప్పాం. సార్ ఇలా చేశారండి. మా అక్క నాతో చెప్పిందండి, దాసరికి అవుతా, దాసరి ధనాజీ మద్దిగారు అవుతారండి, మద్దిగారితో తొంగడం కోసం ఇలాగా మా అక్కని చంపేయారండి. దాసరి ధనాజీతో తొంగుంది. మా అక్క చూసేసింది. నా భర్త ఇలాగా మా తోటకోలతో తొంగున్నాడు రా తమ్ముడు, ఏం చేయండి రా, బావ ఇలా తొంగుంటున్నాడు చెప్తున్నామండి. మా అక్క ప్రభుత్వం న్యాయం చేయాలండి. ఆ కవిత దాసరి కవిత అనే అమ్మాయికి శిక్ష వేయాలండి. మా కుటుంబంకి న్యాయం చేయాలండి. నా పేరు ప్రశాంతి. మా ఊరు చిన్న కొడప గ్రామం, పోలవరం మండలం మాది. మా అక్క పేరు స్వర్ణకుమారి. ఇలా దాసరి ధనాజీకి పెళ్లి చేసామండి. 1 సంవత్సరం అయింది. మొన్న పెళ్లి రోజు కూడా చేసుకుంది. మొన్నటి వరకు బాగానే ఉంది. మొన్న నుంచి 15 రోజుల నుంచి తనకు టార్చర్ చేసేసి హింసించేశారండి. వాళ్ళ వదిన గారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరు కలిసి చంపేశారండి. ఏ గొడవ జరిగినా ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుందండి. 15 రోజుల నుంచి మాకేం చెప్పట్లేదండి. వాళ్ళిద్దరిని చూసి ఇంకేం చేయాలో తెలియక ఏడుతానే ఉంటే కలిసి చంపేశారండి. వాళ్ళిద్దరు కలిసి ఉండడం చూసిందండి మా అక్క. వాళ్ళిద్దరు అక్రమ సంబంధం తెలిసిపోయింది అనేసి అందరితో ఎక్కడ చెప్పేస్తుంది అనేసి కట్టగట్టి ఇద్దరు కలిసి చంపేశారండి. ఆల్రెడీ ఈ విషయం మా తమ్ముడికి ఒకసారి ఎప్పుడో వారం క్రితం చెప్పిందండి, ఇలా చూసేసాను రా బావని అనేసి. పోలే మారిపోయాడు, ఎవరితో చెప్పొద్దు అన్నాడు అనేసి మా తమ్ముడు ఎవరితో చెప్పలేదండి. మళ్ళీ అదే చేశారండి. ఇంకా తట్టుకోలేకపోయిందండి మా అక్క. తట్టుకోలేక తింటే ఒకటే గదిలో ఎవరు లేని సమయం చూసి చంపేశారండి. వాళ్ళ అత్తగారు కూడా వచ్చి సమయం దాకా ఆగకుండా ఇద్దరు కలిసి చంపేశారండి. దాసరి ధనాజీ కవిత, మాకు న్యాయం చేయండి. ప్రభుత్వం మాకు తోడు ఉంది. నేను జీఎమవరం చిన్నకొడప గ్రామం మాది. మా అన్నయ్య గారి పేరు కొండేపూడి ధనకాసులు, వాళ్ళ అమ్మాయి గారి పేరు కొండేపూడి స్వర్ణకుమారి. మేము కిందటి సంవత్సరం 2025లో 3వ తారీఖుని ఏప్రిల్ నెల 2025లో మా అన్నయ్య గారి అమ్మాయిని దాసరి ధనంజయ్ పల్లంకూరు గ్రామానికి చెందిన అబ్బాయికి వివాహం చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా అతను చేసుకుంది.
చేసుకున్న తర్వాత చాలా ఆ, ఆ, ఇక్కడికి రావడానికి కూడా మాకు ఇష్టపడేవాడు కాదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత 15 రోజుల క్రితం నుంచి మాకు ఏం తెలిసిందంటే ఇలాగా అమ్మాయిని హింసించి చాలా కొట్టడంతో తీవ్రంగా కొట్టి ఆ అమ్మాయిని